అగ్గి పెట్టింది ఎవరి దగ్గరనా ఎక్కడున్నారా అంటే వచ్చావా కనపడుతుంది నమస్కారం. దాసరి రాము కనకాపల్లి కాపు జేఏసీ కన్వీనర్. ఈ రోజున విజయవాడలో మన స్వర్గీయ పిల్లా వెంకటేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా కాపునాడు సంబంధించిన నాయకులు, దానికోసం పనిచేసిన వాళ్ళు, పిల్లా వెంకటేశ్వరరావు గారితో సాంగత్యంతో పనిచేసిన మేమందరం కూడా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడానికి ఘనంగా నివాళులు అర్పించాం. మరి 5వ వర్ధంతి సందర్భంగా వారు చనిపోయినప్పుడు కరోనా సంబంధించిన పీరియడ్ బాగా పీక్ టైంలో కరోనా వల్ల చనిపోలేదు, కానీ వారి వయసు రీత్యా ఇబ్బంది పడి చనిపోయారు. ఆ టైంలో మేమెవరం కూడా సరిగ్గా వారి కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టిన నిషేధాజ్ఞల వల్ల ఆయన కార్యక్రమాలు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాము. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ కాపు జాతి కోసం ఎంతో సేవ చేసిన మహానుభావుడు. ఆయన జీవితం మొత్తం ఈ కాపు కులం కోసం దారపోసిన వ్యక్తి, ఆయన త్యాగం చేసిన వ్యక్తి. కాపునాడు అనే ఒక వ్యవస్థాపక సభ్యులైన పెద్ద పెద్ద దిగ్గజాల్లో ఆయన వ్యవస్థాపక సభ్యులు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యవస్థాపక సభ్యుల్లో కాపునాడుకు అధ్యక్షుడిగా చేసిన ఆయన వారే లాస్ట్. మిర్యాల వెంకట్రావు గారు, ఆకుల సుబ్బయ్యనాయుడు గారు, వీళ్ళందరి తర్వాత ఇక పిల్లా వెంకటేశ్వరరావు గారే ఎక్కువ పీరియడ్ కాపునాడుకి అధ్యక్ష స్థానం వహించి కాపుల సమస్యల మీద, అంటే ఒక విధంగా కాపుల్లో ఎటువంటి పోరాటాలు ఉద్యమాలు లేకుండా అందరూ, అంటే ఆ పాత తరం వాళ్ళందరూ వయసు అయిపోయి ఆరోగ్యాల నుంచి అందరూ కుదిలైపోయి ఎవరు బయటికి రాని రోజుల్లో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, పారాలసిస్ స్ట్రోక్ వచ్చి సరిగ్గా మాట్లాడలేకపోయినా, సరిగ్గా నడవలేకపోయినా ఆ టాటా సూమో వేసుకొని 100 కిలోమీటర్లు ఈ కాపు కార్యక్రమాల కోసం, కాపుల యొక్క సమస్యల మీద ఆయన పోరాటం చేసిన మహానుభావుడు. ఆయనతో పాటు మేమందరం ప్రయాణం చేసాం. మా అదృష్టం, కాపు పొలాల్లో పనిచేస్తున్న మేమందరం కూడా మా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులతో పాటు కలిసి పనిచేయటం మా అదృష్టంగా ప్రయాణం చేసిన వ్యక్తులు. ఈ రోజున కాపుల్లో ఏదైనా నిజంగా లబ్ధి కలిగిందని అంటే అది ఫీజు రీయింబర్స్మెంట్. ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు ఎక్కువ ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగాలకి వేరే దేశాలకు పోయారంటే మెయిన్ ఫీజు రీయింబర్స్మెంట్. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ రావడానికి గల ప్రధాన కారణాలు అదో పిల్లా వెంకటేశ్వరరావు గారు. ముద్రగడ పద్మనాభం గారు కొన్ని కారణాల నుంచి ఆయన సైలెంట్గా ఉన్నారు. మిర్యాల వెంకట్రావు గారు వయసు పైబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అటు ముస్లిమ్స్కి, కాపులకి, ముస్లిమ్స్కి ఇద్దరు కూడా మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కల్పిస్తాం 2004లో చెప్పారు. మరి మేనిఫెస్టోలో పెట్టారు. అడగని ముస్లిమ్స్కి ఏమో రిజర్వేషన్లు ఇచ్చారు రాజశేఖర రెడ్డి. ముందు 5% ఇచ్చారు, దాని తర్వాత 4 చేశారు. చేసి ఆ రిజర్వేషన్లో ఉన్న ఖాళీని భర్తీ చేశారు. 50% దాటకూడదని చెప్పని గైడ్లైన్స్ ఉంటే దాంట్లో ఒక 45% రిజర్వేషన్లు ఉన్నాయి అప్పటికి. ఆ మిగతా 5% కాపులు ముస్లిమ్స్ కలిపేయవచ్చు. ఆ మహానుభావుడు వ్యూహాత్మకంగా మాకు అందరూ బిస్కెట్లు వేసినట్టు తాయిలాలు ప్రవేశిస్తారు తప్ప శాశ్వత అధికారానికి ఉపయోగపడి మాకు ఏం మేలు చేయరు. కాబట్టి ఆయన ముస్లిమ్స్కి ఇచ్చి మాకు ఎగ్గొడితే ఆ రోజున గొంతు ఇప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే పిల్లా వెంకటేశ్వరరావు గారు ఒకళ్ళే. వారే ఆ రోజున హైదరాబాద్కి వచ్చి రాజశేఖర రెడ్డిని, ఏమయ్యా నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యా అంటే నీకు కారణం కాపులు. ఏ రెడ్లు నీకు సహకరించారా? కాపులే మేము నిలబడ్డాం నీకోసం. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నిలబడి నువ్వు ముఖ్యమంత్రి అవడానికి సహకరించాము. అడగని ముస్లింస్ రిజర్వేషన్లు ఇచ్చి మాకు రిజర్వేషన్లు ఇవ్వలేదు నువ్వు అని చెప్పని పిల్లా వెంకటేశ్వరరావు గారు ఆ రోజు నిలదీసి రాజశేఖర రెడ్డి స్పందించకపోతే ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఆయన ఆరోగ్యం దెబ్బతిన తర్వాత రాజశేఖర రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణని, వట్టి వసంత కుమార్ని, బొత్స సత్యనారాయణని, ఈ మంత్రులు ఉన్నారు. మాకు పేరుకే మంత్రులు ఎవరు, కులానికి ఉపయోగపడిన వాళ్ళు ఎవరు లేరు. రాజకీయంగా మంత్రులు అందరూ అధికారం అనుభవించిన వాళ్ళు. వీళ్ళని పంపించి ఆయన స్టేజ్ మీద అలంకరించినట్టు పెద్దలు పిల్ల శ్రీదేవి గారికి, దాసరి రాము గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలు లంకా రాంబాబు గారికి, మన మిత్రులందరూ కూడా ఈ రోజున పిల్లా వెంకటేశ్వరరావు గారు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహానుభావుడు పిల్లా వెంకటేశ్వరరావు గారు దాసరి రాము గారు చెప్పినట్టుగానే ఆయన ఇల్లు కానీ ఆయన ఆరోగ్యం కానీ ఏమాత్రం కూడా చూసుకోకుండా నిత్యం కాపు రిజర్వేషన్ కోసం, కాపు తెలగ బలిజ వర్గాలకి
న్యాయం జరగాలి అని చెప్పని కోస్తా జిల్లాలో కానీ రాయలసీమలో కానీ మరి అనేక ప్రాంతాల్లో తెలంగాణలో మరి ట్యాంక్ బండ్ దగ్గర కానీ అనేక ధర్నాలు చేసినప్పటికీ పోరాటం చేసినప్పటికీ ఆనాడు మరి దాసరామ గారు చెప్పినట్టు ఆ రోజున పిల్లా వెంకటేశ్వర చేసినటువంటి ఈ ఉద్యమాన్ని కొంచెం స్పీడ్ చేసినట్టుగైతే ఆ రోజున మంత్రులందరూ కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగైతే సరిపోయేది. మంత్రులు ఎవరు కూడా ఆ రోజున సహకరించకపోవడం, పిల్లా వెంకటేశ్వర మరి ఆయన అనుచరులతో మరి అనేక జిల్లాలో ఉన్న నాయకులతో మాట్లాడి మరి ఈ కార్యక్రమం అంతా చేసుకుంటూ వచ్చారు. ఆయన చివరి నిమిషం వరకు రిజర్వేషన్ అవ్వాలి, రిజర్వేషన్ చేయాలని చెప్పనే ఉద్దేశంతో మరి పోరాటం జరిగింది. మరి ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు మేమంతా వెళ్ళినప్పుడు కూడా ఆయన పక్క పిలిచి ఒకటే చెప్పాడు, నీకేం కావాలో చెప్పు, నువ్వు నా పార్టీకి సపోర్ట్ చేయి సంగతి అని చెప్పన్నా కూడా ఆయన ఆ రోజున కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకుండా మరి చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున ప్రత్యక్ష సాక్షి నేనే. మరి ఒక రకంగా చూసుకుంటే 1981లో కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారు కృష్ణలంకలో కార్పొరేట్ టికెట్గా పోటీ చేస్తే ఆయన పునాది కృష్ణలంక 47 డివిజన్లో కార్పొరేటర్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు పిల్లా వెంకటేశ్వర గారికి కాంగ్రెస్ పార్టీ అస్సం గుర్తు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వడంతో ఆ రోజున పెద్దలందరం కూడా మాట్లాడి అన్నా సంగతే మరి మీ ఇద్దరు పోటీ చేస్తే కాపులోడ్లు చీలిపోతాయి, మరి రంగారు ఓడిపోతారు, మీరు ఓడిపోతారు, వేరే సిపిఐ అభ్యర్థి మరి శని తిరుమలరావు గెలుస్తారు సంగతి అని చెప్పని పిల్లా వెంకటేశ్వర గారి మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆయన సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని రంగారిని దృష్టిలో పెట్టుకుని ఆయన బీఫారాన్ని కూడా కాదని చెప్పని ఆయన డ్రాప్ అయిపోవడం జరిగింది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారిని అంతం చేయాలి, వంగవీటి మోహన్ రంగాన్ని చంపేయాలని చెప్పి కుట్ర పడినప్పుడు మరి పెద్దలు అందరూ కూడా ఆ రోజున నిలబడినటువంటి ముద్రగడ్డ కావచ్చు, ఆగం శివరాయుడు గారు కావచ్చు, మిర్యాల వెంకటరావు గారు కావచ్చు, అది పిల్లా వెంకటేశ్వర గారు భుజాన్ని వేసుకొని మరి మహానాడు ప్లేస్లో మరి ఆ రోజున 15-20 లక్షల మంది పెద్ద వాన కురుస్తున్న టైంలో మరి జైల్లో ఉండి వంగవీటి మోహన్ రంగా గారి మీద అభిమానంతో గ్రామాన తిరిగినటువంటి వ్యక్తి పిల్లా వెంకటేశ్వర గారు. మరి పెద్దలు కాపు సంఘ నాయకులందరూ కూడా తిరిగారు. మరి ఈశ్వర్ అంటారు. ఈరోజు కాపు ఉద్యమకారుడు, కాపు జాతి ఆణిముత్యం శ్రీ పిల్లా వెంకటేశ్వర గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ అందరం కలవడం జరిగింది. సమస్యల గురించి మా పెద్దలు అందరూ చెప్పారు. నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా, పిల్లా వెంకటేశ్వర గారు, మిర్యాల వెంకటరావు గారు ఉన్నప్పుడు జాతి ఒక తాటి మీద నడుస్తూ సమస్యల పట్ల వాళ్ళు ప్రతిస్పందన ఎలా ఉండేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ రోజున నేను ఒక ప్రెస్ మీట్ పెడతాను, రాము గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు, చందు జనార్దన్ గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు. అంటే ఇక్కడ ఐక్యత అన్నది కొరవడింది. ఐక్యత లేకపోవటం కాదు, కొరవడింది. ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఈడబ్ల్యూసీలో 5% రిజర్వేషన్ మాకు కావాలి అంటాడు. అసలు ఈడబ్ల్యూసీ అంటే ఏంటి? 5% రిజర్వేషన్ వచ్చే లాభాలేంటి? మరి ఆనాడు పూర్వీకులు మిర్యాల వెంకటరావు గారు కానీ పిల్లా వెంకటేశ్వర గారు కానీ పోరాడిన రిజర్వేషన్కి ఈరోజు మనం అడుగుతున్న 5% రిజర్వేషన్కి తేడా ఏంటి? ఏమన్నా అర్థమవుతుంది ఎవరికన్నా? ఇంకొక సంఘం వాళ్ళు వస్తారు, రాజ్యాధికారమే మన ధ్యేయం అంటారు. సేమ్ టైం రిజర్వేషన్స్ మాకు కావాలి అంటారు. అంటే రాజ్యాధికారం కావాలంటే రిజర్వేషన్ అడిగితే మిగతా వాళ్ళకి ఇబ్బందే కదా. అంటే రెండిట్లో ఏదో ఒకటి కావాలి అన్నది ఇంపార్టెంట్. రెండు కావాలి అంటే అవ్వా కావాలి, బువ్వా కావాలి. అంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో ఈ నాయకుల్లో సరైన అవగాహన లేదన్నది నా అభిప్రాయం. ఇప్పుడు మనము నివాళులు అర్పిస్తున్న పిల్లా వెంకటేశ్వర గారు కానీ, నివాళులు అర్పించబోయే మిర్యాల వెంకటరావు గారు కానీ, వాళ్ళు చేసిన సేవలు జాతికి నిలబెట్టాలి అంటే మనలో మనం కూర్చొని ఈ సంఘాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఒక ఎలక్టెడ్ కమిటీ ఏర్పడితే మన సమస్యలను రిప్రజెంటేషన్ చేయడానికి బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని తొంగలో తొక్కింది అంటే కారణం ప్రభుత్వం తప్పు కాదు, మన అనైక్యత అన్నది నేను గుర్తు చేస్తున్నాను.
దయచేసి పెద్దలంతా కూర్చొని కాపు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రెస్ మీట్లు పెట్టే పెద్దలైతే ఎవరున్నారో అందరూ కలిసి పిల్లా వెంకటేశ్వరరావు గారికి, మిర్యాల వెంకటరావు గారికి నివాళులు అర్పిస్తూ ఒకే మాట ఒకే బాట ఈ రేంజ్లో ఉంటేనే కులం ముందుకెళ్తుంది. లేదు అంటే అపహాస్యంగానో నవ్వులు పాలు అవుతారని మా రాయలసీమ తరఫున మా అభిప్రాయం. దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను ఉన్నది